లక్షలాది మంది అక్రమ వలసదారుల్ని బలవంతంగా తిప్పి పంపుతోంది అమెరికా. బ్రిటన్ కూడా అదే బాటలో ఉంది. మరికొన్ని దేశాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే డీపోర్టేషన్ను పోప్ ఖండించారు. ఇంతకీ పోప్ ఏమన్నారు? వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన డిపోర్టేషన్ కార్యక్రమం ఎప్పటికీ విజయవంతం కాదు. ఈ మాటన్నది ఆషామాషీ వ్యక్తి కాదు. స్వయంగా పోప్ ఫ్రాన్సిస్ ఈ కామెంట్ చేశారు. అక్రమంగా ఉన్నారనే కారణంతో బలవంతంగా పంపించివేయడం వాళ్ల గౌరవాన్ని తగ్గించడమే అన్నారు పోప్. ఈ మేరకు అమెరికాలోని బిషప్లకు లేఖ రాశారు పోప్ ఫ్రాన్సిస్. నేరస్తుల నుంచి తమ ప్రజల్ని రక్షించుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుందన్నారు పోప్ ఫ్రాన్సిస్. అయితే తీవ్ర పేదరికం, హింస, అభద్రత, దాడులు, వాతావరణ విపత్తుల వల్ల సరిహద్దులు దాటి వచ్చే వాళ్లను స్వాగతించాలన్నారు. వాళ్లకు తగిన రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు పోప్. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే డిపోర్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వాళ్లతో పాటు వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లని వాళ్లను బలవంతంగా సరిహద్దులు దాటిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. ఇప్పటికే వేలాది మందిని వాళ్ల స్వస్థలాలకు తరలించింది. సరైన పత్రాలు లేని వాళ్లను జైళ్లకు తీసిపోని పునరావాస కేంద్రాల్లో నిర్బంధించింది. ఇంకా అనేక మంది మెడపై డిపోర్టేషన్ కత్తి వేలాడుతూనే ఉంది. ఇప్పుడు బ్రిటన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. యాంటీ ఇమ్మిగ్రేషన్ డ్రైవ్ చేపట్టింది. 19,000 మంది అక్రమ వలసదారుల్ని సరిహద్దులు దాటించింది. మరికొన్ని దేశాలు అక్రమ వలసదారులను బలవంతంగా తరిమేసే పని ప్రారంభించాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిపోర్టేషన్ను పోప్ ఖండించడం ప్రాధాన్యం సంతరించుకుంది.